రీసెంట్‌గా మ్యామ్ సామాన్యుల ప్రజల్ని పార్లమెంటులో వినిపించిన వ్యక్తి రాఘవ్ చెడ్డా. హ్మ్. అతన్ని పార్లమెంట్ నుంచి గూడా తీసేయడం జరిగింది. అంటే రాజకీయం అనేది పార్టీని ప్రెజెంట్ చేసితేనే మనం ఆ పదవిలో ఉంటామా అనేది ఈ కాలంలో మనం ఎక్కువగా జూస్తున్నాం. అంటే ఇప్పుడు అంటే ఒక వ్యక్తి సామాన్యుల గురించి మాట్లాడితే రాజకీయాల్లో కొనసాగే అవకాశం లేకుండా పోతుంది. ఈ చర్యను మనం ఎట్లా చూడొచ్చు? ఇది ఏమంటున్నారంటే ఆయనేదో పాపులారిటీ కోసం మాట్లాడాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. హ్మ్. కానీ ఆయన మాట్లాడినయన్నీ వాస్తవాలే. వాస్తవం. ఆయన ఏ అంశం తీసుకున్నా గానీ, ఆ అంశము చక్కగా ముక్కుసూటిగా ప్రజలకు అర్థమయ్యేటట్లుగా, అధికారులకు ఎంత అర్థమైనా అర్థం అవ్వకపోయినా గానీ, ప్రజలకు మట్టుకు అర్థమయ్యేటట్లుగా ఆయన బాగా ఇవాళ అతనికి చాలా చాలా పాపులారిటీ కూడా పెరిగింది. ఆయన్ని కొన్ని రోజులు పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేస్తే, రాజ్యసభ నుంచి ఆయన్ని మళ్ళీ రాజ్యసభకు తీసుకోవాలి అని కూడా చాలామంది ట్వీట్లు పెట్టిన సందర్భం. చిన్న విషయమే కావచ్చు, మనకి రీఛార్జ్ చేసుకునే విషయం ఉంది, అది పెద్ద విషయమా అని చాలామంది కోపం వచ్చింది, చాలామంది విమర్శించారు కూడా అతను రాఘవ్ చెద్దాని. కానీ ఇప్పుడు రీఛార్జ్లు ఎవరు చేసుకుంటారు? నెల నెల బిల్లులు కట్టుకోలేని వాళ్ళే రీఛార్జీలు చేసుకుంటారు. అంటే ఈ నెల నెల బిల్లు కట్టుకొని వాళ్ళు రీఛార్జ్ చేసుకునే వాళ్ళు ఎవరు ఉంటారు అంటే చిన్న చిన్న కూలీలు, స్టూడెంట్సు, ఇట్లా అంటే నికరమైన ఆదాయం లేని వాళ్ళు అలా ఎప్పటికప్పుడు ఒక్కొక్కసారి 10 రూపాయలతో కూడా రీఛార్జ్ చేసుకునే వాళ్ళు ఉంటారు పాపం. అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు 10 రూపాయలు రీఛార్జ్ చేసుకున్నారనుకోండి, వాళ్ళకి టాక్ టైం ఎంత వస్తుంది? దాని నుంచి ఎంతో కొంత మినహాయిస్తారు. 1000 రూపాయలు 500 చేసుకున్నారనుకోండి, 399 ప్యాకేజ్ అనో, 299 ప్యాకేజ్ అని, 199 ప్యాకేజ్ అని ఇస్తారు. దానిలో ఎంత ఇస్తున్నారనుకుంటారు? ఎంతో కొంత కోత పెడతారు. అంటే ఇంత చిన్న వాళ్ళ దగ్గర కూడా మీరు దోపిడీ చేస్తారా అని ఆయన ప్రశ్నించాడు. ఎందుకు అది కనెక్ట్ అయ్యింది అంటే, చాలామంది రీఛార్జ్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి కనెక్ట్ అయ్యింది. అలాగే ఆయన అన్ని విషయాలు మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడేదాన్ని కొన్ని అనర్హతల గురించి, అర్హతల గురించి మాట్లాడుతున్నారు. ఇవన్నీ చాలా సూటిగా వెళ్ళి తగులుతున్నాయి, సూదంట్ రాళ్ళలాగా. అందుకని అతని పైన కాస్త అక్కసు ఎక్కువైపోయింది అనమాట. అంటే మాట్లాడే వాళ్ళ నోరు నెక్కేయడం ఎంతవరకు కరెక్ట్ అంట? కరెక్ట్ కాదు. కానీ వాళ్ళు ప్రజల్లో చైతన్యం తీసుకొస్తే వాళ్ళ పీఠాలు ఎక్కడ కదులుతాయని భయం కదా. ఇప్పుడు గెలిచిన తర్వాత ప్రజలకు ఎంత చేస్తాము అనే దానికన్నా, గెలిచిన తర్వాత మళ్ళీ మనమే రావటం కోసం వాళ్ళ సీట్లని పదిలిపరుచుకోవటానికి చేసే పోరాటం, ఆరాటమే కనిపిస్తుంది రాజకీయ నాయకుల్లో. కానీ మ్యామ్ అంటే అసెంబ్లీలో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు, ప్రజల సమస్యలకు మాట్లాడేందుకు మనకు అదొక వేదిక. అలాంటి వేదికలలో టైం పాస్ అంటే ఒక ప్రజల సమస్యని మాట్లాడే కన్నా ముందు వాళ్ళు జోకులు వేసుకొని మాట్లాడడం, దానికి అసెంబ్లీ ఇచ్చిన సమయంలో కూడా ఆ పనికే అయిపోతుంది. సామాన్య ప్రజలు వెళ్ళట్లేదు, వాళ్ళ సమస్యలు అనేవి అసెంబ్లీలో తీరట్లేదు. ఇది ఒక ప్రశ్న. అసలు అసెంబ్లీలోను పార్లమెంట్లోను ప్రజల అవసరాలకి, ప్రజల దృష్టికోణం నుంచి పరిష్కారానికి అక్కడ చర్చలు జరుగుతున్నాయి అంటే దానంత బూత్ ఇంకొకటి లేదు. అది ఒట్టి మాట. శీతాకాల సమావేశాలు కావచ్చు, వర్షాకాల సమావేశాలు కావచ్చు, వేసవికాల సమావేశాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటి అంటే వాళ్ళ రాజకీయ నాయకుల అవసరాల కోసం పరస్పర అవగాహనతో చేసుకునే కాంట్రాక్ట్లో, లేకపోతే బిల్లులు పాస్ చేసుకుంటానికో, తీర్మానాలు చేసుకుంటానికో, అవి కేవలం రాజకీయ నాయకుల కోసం చేసుకునే తీర్మానాల కోసమే ఆ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ దేశ ప్రజలకి అవసరమైన వాటి నిర్ణయాలు తీసుకుంటానికి మట్టుకు జరగవు. కాకపోతే ఆ తీసుకునే నిర్ణయాల వల్ల వాళ్ళ జేబులు నిండటంతో పాటు ఎంతో కొంత ప్రజలకు కూడా ఉపయోగం జరుగుతుంది. ఇక తప్పదు కదా. ఇప్పుడు మనం అన్నం తిన్నాము, చేయి కడుక్కునేటప్పుడు కొన్ని మెతుకులు కిందకి పడతాయి, అది ఒక పక్షి వచ్చి తింటది. వీళ్ళు పక్షి కోసం వేయరు, ఆ పక్షి వచ్చి తినాలి అని చేతి నిండా అన్నం పెట్టుకుని చేయి కడుక్కోరు. వాళ్ళు చేయకుంది కాబట్టి చేయి కడుక్కోవాలి కాబట్టి చేయి కడుక్కుంటున్నారు, వాళ్ళకి అవసరం కాబట్టి చేయి కడుక్కుంటున్నారు. ఆ ప్రాసెస్లో మెతుకులు కింద పడితే అయ్యో తింటున్నాయి. అంతే ప్రజల పరిస్థితి కూడా, పేదల పరిస్థితి అదే ఇవాళ ఈ దేశంలో. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.